హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి ఇటు ఏపీకి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఏలూరుకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరికీ సంబంధించి సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటి వాటన్నిటికీ ఎలాంటి పరిష్కారాలు ఇవ్వాలి అని చెప్పేసి బోట్లో వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన సహాయక చర్యలకు సంబంధించి అన్నీ కూడా తెలుసుకున్నారనే విషయం మనకైతే తెలుసు. ఇక ఏలూరు రిజర్వాయర్ వరదకి సంబంధించిన ముంపు ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న బాధితులందరికీ అడగగా వాళ్ళైతే వాళ్ళ సమస్యలు చెప్పుకొచ్చారు. ఇక మళ్ళీ ఆయనకి ఒక ప్రెస్ మీట్ అక్కడే అరేంజ్ చేయడంతో అక్కడ హైడ్రా బృందానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలలో కూడా దీన్ని అమలు చేయాలని అనుకుంటున్నారు. ఇటు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో అయితే రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా బృందాన్ని అయితే ముందుకు తీసుకువెళ్ళి ఆల్రెడీ దానికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేసింది. ఇక అక్రమంగా ఏవైతే ఇటు చెరువులని కబ్జా చేసి అక్కడ ఫ్లాట్లు, అదేవిధంగా థియేటర్లు అయినా సరే, కన్వెన్షన్ హాల్స్ అయినా సరే, ఏదైనా సరే వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక అడ్డుకట్ట వేయాలని తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిది అంటూ రీసెంట్గానే పవన్ కళ్యాణ్ అటు రేవంత్ రెడ్డి సర్కార్ని మెచ్చుకోవడం జరిగింది. ఇక దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా ఇటు తెలంగాణలోనే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఈ హైడ్రా బృందాన్ని తీసుకొస్తామని, ఇక్కడ కూడా అక్రమంగా ఎన్నో ఆస్తులు ఉన్నాయని, చాలామందికి ఎన్నో చెరువులని కబ్జా చేశారంటూ ఆయనైతే చెప్పుకొచ్చారు. ఇక మళ్ళీ పవన్ కళ్యాణ్ నోట హైడ్రా మాట వినిపించింది. అయితే నిన్న అటు ఏలూరుకి సంబంధించిన ముంపు ప్రాంతాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి మళ్ళీ హైడ్రా బృందానికి సంబంధించి అడగగా ఆయనైతే ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే, ఎవరినైతే మీరు నోటీసులు పంపిస్తున్నారో వాళ్ళకి ఇంత అమౌంట్ అంటూ కూడా ఇవ్వండి అనే విధంగా అయితే ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఇప్పుడు పలానా వ్యక్తికి సపోజ్ ఎన్కన్వెన్షనే అనుకుందాం, ఎన్కన్వెన్షన్కి సంబంధించి దాన్ని కూల్చివేయించే ముందు దానికి ఎంత అమౌంట్ అయితే అయిందో ఆ అమౌంట్ని కొంచెం అందులో కొంచెమైనా సరే అటు ఆ అమౌంట్ని మాత్రం ఇచ్చే విధంగా మీరైతే కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుంది అని ఆయన మళ్ళీ దీని గురించి అయితే మాట్లాడారు. ఇక అదేవిధంగా ఇటు ప్రకాశం ఏరియాలో, అదేవిధంగా కొన్ని ప్లేసెస్లలో అటు ఆంధ్రప్రదేశ్లో ముంపు ప్రాంతాలలో ఇలాంటివి మళ్ళీ రాకుండా ఉండాలి అంటే హైడ్రా బృందం అనేది ఇటు ఆంధ్రప్రదేశ్లో వస్తే ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతాయని ఆయన ఉద్దేశిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.